వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. సినీ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఆ హీరోల అభిమాన సంఘాల నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని, ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమాన సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు పూర్తిగా అభినందనీయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ప్రభాస్ అభిమాన సంఘ ఆధ్వర్యంలో సినీ హీరో పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలోని విఎస్ఆర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ కేక్ కట్ చేసి ప్రభాస్ అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ కళ్యాణ్ పరిశీలించి రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమాన సంఘ నాయకుడు శ్రీనివాసరాజుతో మా కుటుంబానికి ఎన్నలేని అనుబంధం ఉందని, కావున ఆయన ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ సేకరించిన రక్తం ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నామని తెలిపారు. సినీ హీరో అభిమానులు వారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని, ఇది చాలా మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, రాజు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అలాగే నోవల్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ నాగేశ్వరరావు అన్నా ఓకే ఓకే అన్నా సోమశ్రీ నారాయణ గారు భోజనం కూడా క్యాటరింగ్ వాళ్ళు అందరూ ఫోన్ చేసి వెళ్ళండి, మా దగ్గరికి వెళ్ళొద్దు, ఫోన్ చేసి వెళ్ళండి. అలాగే మన రూరల్ ఎస్ఐ గారు లేరు ఇక్కడ. ప్లీజ్ సార్, ప్లీజ్ కమాండ్ డాష్. మా స్కూల్ వాచ్మెన్లు వెళ్ళడం ఓకే సార్. ఈ కార్యక్రమానికి రావడం ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. గత సంవత్సరం కూడా ఇక్కడే ఇదే వెన్యూలో మన యోగి చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నాకు 2 రోజుల ముందు ఇన్ఫామ్ చేస్తానే ఖచ్చితంగా రావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మా కుటుంబానికి సంబంధించి యోగికి చాలా అత్యంత సన్నిహిత సంబంధం ఉంది మా కుటుంబంతో. మా నాన్నగారితో అలాగే ఈరోజు నాతో కలిసి ఆయన ట్రావెల్ చేస్తున్నారు. నేను అలాగే యోగితో కలిసి ట్రావెల్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చాలా మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఆదిపురుష్ అయిపోయినాక ఇప్పుడు సలార్ రాబోతుంది. సలార్ కోసం ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సలార్ మూవీ చాలా గొప్ప సక్సెస్ సాధిస్తుంది. బాహుబలితో ఏ రికార్డులు అయితే క్రియేట్ చేశారో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సలార్తో ఆ రికార్డులన్నీ ఆయనే బదులు కొట్టి మళ్ళీ గొప్ప విజయాన్ని సాధిస్తారని చెప్పి ఎన్ఎస్సీ కళ్యాణానికి అలాగే మనకి
10 సంవత్సరం సహకరిస్తున్న బ్లడ్ బ్యాంకు భాస్కర్ ఇంకా అసలు వచ్చే హారలకి మేటాలే ధన్యవాదాలు. ప్రభాస్ పుట్టినరోజు గత సంవత్సరం పెంటగా 100 మంది తక్కువ బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాయి. మరోసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ దీనికి సహకరిస్తున్న అబ్బాయికి ధన్యవాదాలు. అలాగే గత సంవత్సరం బ్లడ్ క్యాంపే కాకుండా ఇంకా తెలియజేసుకుంటాం, చాలా చేసుకుంటాం. అలాగే ఈరోజు ప్రభాస్ భద్రా సంఘంగా కేక్ కటింగ్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇప్పటికే 100 దాటున్నాయి. 40 చేస్తామంటే అవి దాటాయి. అలాగే అన్నదాన కార్యక్రమం దుప్పట్లు కంపెనీ 4 కార్యక్రమాలు చేస్తాం. అలాగే దసరా పండుగ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, సభ్యులు రామ్మోహన్ రావు, కరీముల్లా, రాము, శివకుమార్ రెడ్డి, కుమార్ నాయుడు, శ్రీను, కృష్ణారెడ్డి, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అన్నా రామా రా 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 నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన బాలాజీ నగర్లోని నవరాత్రుల్ని పురస్కరించుకొని ఈరోజు గృహిణీలకి అంటే మహిళలకి, ఎందుకంటే మహిళలే ఇంటికి దైవం కాబట్టి మహిళలకి మంచి చీరలు, వాళ్ళకి బిర్యానీ ఇస్తే బాగుంటుందని మా ప్రగతి సేవా సంస్థ కుటుంబంతో కూడా అనుకోవటం, ఈరోజు నవరాత్రి సందర్భంగా మీకు అందరికీ మంచి చీరలు ఇవ్వాలని నిర్ణయించుకోవటం. దానికి మనకందరికీ సేవాభావంలో గుర్తొచ్చేది మయూరి శ్యామ్ యాదవ్ గారు. ఎందుకంటే ఆయన సేవలు చూస్తూనే అందరూ కూడా, దాంట్లో నేను కూడా ఒకటి ఉంటా, మా లాంటి వాళ్ళు ఎంతోమంది తయారై ఉన్నారు. ఆయన ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచో సేవా రంగంలో ఉండి వేల మందికి దానం చేసిన గొప్ప వ్యక్తిగా మనందరికీ తెలుసు.
దసరా పండుగ సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లాలోని గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా చండీయాగం మరియు కన్యా పూజ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సమర్పించారు. జాగ్రత్త పడండి, సైడ్ జాగ్రత్త పెట్టుకోండి. రవ్వలు వేస్తుందా సన్లో పెట్టుకోవాలి. ఈరోజు వస్తుంది రాత్రి వస్తుంది 10 గంటలకు వస్తుంది. వస్త్రాలు ఇచ్చిన తర్వాత కట్టులో ఉపయోగించిన తర్వాత ఏదైనా మనం ఏం చేయలేము. అదే నేను
దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు అభయం ఇచ్చారు అమ్మవారు. అలాగే బజారు కలిసింకోట్లోని అమ్మవారికి విజయలక్ష్మి అలంకార ఏర్పాట్లు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు అందజేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉప్పుపేటంలో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దేవస్థానాల్లో అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు.
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు గూడూరు పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో వైభవంగా సాగుతున్నాయి. పట్టణంలోని జడ్పీ హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరెంటాల దేవస్థానం అలాగే మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో ఈరోజు దసరా పండుగ సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చారు.
పుణ్యం చెప్పినాయి ఇదో చూడు ఎక్కడ రాలిపోతుంది పొలాలు అవతల మనం ఏమన్నా అవును కదా లేడిపోయింది మళ్ళీ ఒకే కాకపోవడం పొలంలో పోసేస్తుంది పసుపులో పెట్టారు పసుపు ప్రస్తుతానికి చెప్పులు వేసుకున్నా ఎక్కువ మంగళవారం రేపు సోమ మధ్యాహ్నం చేసుకుంటాను ఆయన చేసుకోవచ్చు ఈ దేశం ఉంది మధ్యాహ్నానికి మహాన్నం కదా సోమవారం నవమి లెక్క అనమాట. దసరా పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని పలు అమ్మవార్ల దేవస్థానాల్లో అమ్మవార్లకు వివిధ రకాల అలంకరణలు చేశారు. అయితే వాటిని చూసి భక్తజనం ఆనంద పారవస్యానికి లోనవుతున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపది అమ్మవారు ఆదివారం రాత్రి దుర్గాదేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారి పల్లకి సేవ మేళతాళాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అదేవిధంగా రాజావీధిలో వెలిసి ఉన్న గంగమ్మ పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు సేకరించారు. సమర్పయామి ఆచమనం సమర్పయామి ద్రౌపది దేవతాభ్యో నమః. ద్రౌపది Thank you.
మంచి డివోషనల్ సాంగ్. ఒక్కసారి నా కోసం గట్టిగా క్లాప్స్ కొడతారా? ఎవ్రీవన్ మీకు ఎవరికైనా ఏమైనా మేము అస్సలు తట్టుకోలేము. దయచేసి ఇంకా లేట్ చేయకుండా మరి నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి మేము మా టీం రెడీగా ఉన్నాం. ఇంకా లేట్ చేయకుండా అప్పారావు గారు, అలాగే ఫైమా గారు అండ్ తన్మయ్ గారు, నోక్రాజ్ గారిని పిలిచేదా? వచ్చేసారు. ఎనీవే అప్పారావు మావయ్య, నోక్రాజ్, ఇంకోటి మైకు బావల్స్ అన్ని పాటలు శ్రీ శ్రీ మరి ధర్మరాజ్ స్వామి మరి శరణదేవి మహోత్సవ సందర్భంగా కుర్రాళ్ళు సో మరి మీరు అర్థం చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. దయచేసి అక్కడ ఉండే వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళాలి. మీరు వెళితే కానీ ఈవెంట్ స్టార్ట్ కాదు, అర్థం చేసుకోవాలి. ప్లీజ్ అండి, కొంచెం వెనక్కి జరగాలి. చూస్తుంటే నా అందం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కళ్ళని చూడాలా, ఇద్దరిని చూడాలా, అందరినీ చూడాలా తెలియట్లేదు. అంత అందంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టాలనుకున్నావా? రేపే నన్ను పెళ్లి చేసుకో. అప్పారావు మావయ్య అలా కాదు, మనల్ని గుర్తుపట్ట మధ్యాహ్నం ఎక్కడికో వెళ్ళిపోయింది, మనల్ని వదిలి. అవన్నీ వద్దురా, మేకప్ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళింది. నువ్వు మాత్రం ఒక గంట వస్తానని చెప్పి సాయంత్రం వచ్చావు. నువ్వు వెళ్ళు, నేను ఒక్కడనే కాల్ చేయించుకోదా? కాలు చేశాను, చెయ్యి చేశాను. నీ కాలు చెయ్యి చేస్తే చేయమంటావా? నువ్వు చేస్తావా? ఈ పిల్ల నాకు ఎందుకు అనుష్కలో ఉంది, నచ్చిందా? డైలాగ్ చెప్పరంటే ఎలా సూత్రం వెనక జరిగి అమ్మా ఇగో చిన్న డైలాగ్ ఇస్తాను చెప్పు, సరేనా? ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు దొడ్డ బాగమతి అడ్డ చెప్పు. కొంచెం చిన్నగానే చెప్పమన్నా డైలాగ్ చెప్పు. మెల్లగా ఎప్పుడా నేనున్నా. ఎవడు పడితే వాడు రావడానికి, తర్వాత మా మామ వస్తుందా చెప్పు. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డ? ఇదేమైనా పశువుల దొడ్డ? బాగమతి అడ్డ, బాగమతి అడ్డ. అది నేను అల్లే తిట్టకూడదు. ఆడపిల్ల ఎంత పట్టుకో చెప్తాను. ఒరే ఇటు చూడరా, నీకు దండం పెడతా, ఏదో చెప్పి నీ మేనేజ్ చేస్తా, సరేనా? 4 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు ఆకుండా చెప్పురా. చెప్పురా, ఏదో ఒకటి చెప్పరా, నీకు దండం పెడతా, చెప్పురా, ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తా. చెప్పరా, 4 ఎర్ర లారీలు 4 నల్ల లారీలు. అసలే మాడిపోయాను, మళ్ళీ అదే ఇంకా మాడి. నువ్వు కావాలని చెప్పి విన్ చేస్తున్నావు. అబ్బాయి విన్ లేదు, వాడు నెగ్గాడు కాబట్టి నేను చెప్పింది నువ్వు వినాలి. ఇప్పుడు వీడు ఎంతో కష్టపడ్డాడు కాబట్టి నువ్వు ఒక ముద్ద అడిగి పెడతాడు, వెళ్ళిపోతాడు. ఒరే ఇంతసేపు చెప్పరంటే వెళ్ళిపో. ముద్దు ఓకేనంటే ఓకే, ఒకటే ముద్దు ఒకటి అమ్మాయి ముద్దు ఓకే. దా సరస్వతి ఓం లలిత జయ ధనలక్ష్మి ఓం లలిత ఐశ్వర్యదాయిని ఓం లలిత ఆరోగ్యదాయిని ఓం లలిత ఆనందదాయిని ఓం లలిత ఓం లలిత సురగణ పూజిత ఓం లలిత కీర్తి విరాజిత ఓం లలిత
ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.